ఒకసారి ఇది వినండి. ఉండడానికి సొంత ఇల్లు లేని దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన చాలా సానుకూల హృదయంతో మళ్ళీ స్పందించారు. ఆ స్పందన దేనికోసం అంటే గాంధీ కుటుంబం చాలా కష్టంలో ఆర్థికంగా వెనకబడిపోయింది. సో ఆ ఆర్థికంగా వెనకబడిపోయిన ఆ ఫ్యామిలీ కోసం ఫండ్ కలెక్ట్ చేసి వాళ్ళకు 1000 కోట్లు 10,000 కోట్లు ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే గాంధీ విగ్రహం పెట్టాలి, ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి, టూరిజం డెవలప్ చేయాలి, మూసీ నదిని క్లీన్ చేయాలని అంటున్నారు. ఈ ప్రాసెస్ లో 500 కుటుంబాల్ని రోడ్డు మీదకి వచ్చినా పట్టించుకోవట్లేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబమే ముఖ్యం అనుకుంటా. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజల సమస్యలతో కానీ దీనికి ఎలాంటి పని లేదనుకుంటా. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇది కరెక్టా రాంగా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.